ఏంటి 2.0 లోకల్ వార్ సిద్ధంగా ఉన్నారా? వర్మ గారు గుడ్ ఈవినింగ్ మీకు, వెంకటరెడ్డి గారికి, కీర్తన గారికి, ప్రేక్షకులందరికీ కూడా. సార్ మేము మీకు గత 10 రోజుల క్రితం ఎప్పుడో చెప్పాం, జూలై 2వ తారీఖు అనుకుంటా, 15 రోజులు అవుద్దేమో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి 2029లో మా ఎలక్షన్ స్టాండ్ మాది మావిగన్ను, మీది అమరావతి అని చెప్పారు కదా. అప్పుడే చెప్పాం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, 2029 దాకా అవసరంలా, అప్పుడే చూపిస్తాం మావిగన్న అమరావతి అనేది అప్పుడే చూపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టారో మేము అప్పుడే చెప్పాం, సిద్ధంగా ఉన్నాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఏంటనేది ఆ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మరి వారు చేస్తున్నటువంటి ఏమైనా కానీ ఇక మరి ఆ స్టాండ్ ఏదో 2.0 కూడా సిద్ధంగా ఉన్నారా? ఏమండి 2.0 కూడా సిద్ధంగా ఉన్నారా? అర్థం కాల, ఏమన్నారు? 2.0 కూడా సిద్ధంగా ఉన్నారా? డిజిటల్ యాప్ ఫర్ యూ అవన్నీ గతంలో ఎప్పుడైనా పెట్టుకున్నారు కదా సార్, ఒక యాప్ ఏదో రప్ప యాప్ అని అప్పుడే ఏదో స్టార్ట్ చేస్తున్నారు కదా. అవేమో యాప్లు లేవులేండి. వేరా సార్? రప్ప యాప్ ఎవరు పెట్టారు? వీళ్ళే కదా సార్. అప్పట్లో ఏదో యాప్ పెడతామంటే వాళ్ళ పేరు ఏదో సజెస్ట్ చేయమని చెప్పి మీరే అన్నారు. మేము ఇదే డిబేట్ లో చెప్పినట్టు కీర్తన గారు కూడా ఉన్నారు, రప్ప అని పెట్టుకోమన్నాడు సార్. ఈ మధ్య వాళ్ళందరూ కూడా రప్ప అనే ఏదో చాలా వాళ్ళు ఏదో ట్రెడిషనల్ డైలాగ్ లాగా అందరూ కూడా రప్ప అని అంటా ఉన్నారు. ఆ యాప్ పేరు అది పెట్టుకోమని చెప్పాం. అది కాదా సార్ ఇప్పుడు కొత్త యాప్? ఆ యాప్ ఏదో గతంలో 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఏదో యాప్ వస్తా ఉందన్నారు. ఈ యాప్ అయినా నాకైతే గుర్తులేదు, ఎందుకంటే ఎక్కువ ఫాలో అవ్వను కాబట్టి వాళ్ళ పాలిటిక్స్. ఆ యాప్ అయినా, ఆ యాప్ వేరా, ఈ యాప్ ఇంకోటా సార్? నాకు అర్థం కాలేదు. ఎందుకు పాలిటిక్స్ ఫాలో అవరు? వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా వెంటనే ఎలా తీసి చూపిస్తారు, ఇదిగో ఇది పెట్టారు చూడండి నిన్న మొన్న సార్. ఈ యాప్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మైటీడీపీ యాప్ అని మాది ఉంది సార్. మాది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. మేము ట్రెడిషనల్ గా అది ఫాలో అవుతానే ఉన్నాం. వీళ్ళు ఒక రోజు డిజిటల్ బుక్ అంటారు, ఒక రోజు రప్ప అంటారు, ఒక రోజు ఆ యాప్ అంటారు, ఇంకో రోజు ఈ యాప్ అంటారు. ఇదైతే నేను ఫాలో అవ్వలా. ఏదన్నా మాట మీద నిలబడే పార్టీ అయితే సరే, ఏదో చెప్పారు ఈ స్టాండ్ అప్పుడు దాకా ఉంటది కాబట్టి ఫాలో అవ్వచ్చు. వీళ్ళకి అది లేదు కదా. వీళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు అయితే మేము సరే, ఒక మాట మీద అయితే సరే ఈ యాప్ అయిపోయింది, ఇంకో 6 నెలలకి ఇంకో యాప్ వస్తుంది కదా, ఆ యాప్ ఈ యాప్ ఒకటేనా? గతంలో 6 నెలల క్రితం ఏదో యాప్ అన్నారు, యాప్లు అన్ని వస్తాయని అన్నారు. మరి ఆ యాప్ ఈ యాప్ ఒకటేనా అయితే నాకైతే తెలీదు. సరే ఓకే, చెప్పండి. సరే ఇంకో విషయం ఏంటి, నాగార్జున యాదవ్ కి బెయిల్ వచ్చింది, మళ్ళీ ఏపీలో ఏదో అరెస్ట్ చేస్తారని మరీ ట్రోల్ అవుతున్నది. ఎవరు చేస్తున్నారు? వాస్తవం అది ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. యాప్ల గురించి అవటం ఇంకా అయిపోలా. సరే ఇప్పుడు ఈ యాప్ లో ఏముంటుందో వెంకటరెడ్డి గారు వివరిస్తారనుకోండి, అది వేరే. ఆయన వివరిస్తారులేండి, ఆయన వివరించాక మళ్ళీ మీరు మాట్లాడుతురు. కానీ నాగార్జున యాదవ్ గురించి చెప్పండి. నాగార్జున యాదవ్ అని ఇప్పుడు బెయిల్ వచ్చిందా సార్? ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళు డెఫినెట్ గా బెయిల్ వస్తుంది సార్, గ్యారంటీగా. మళ్ళీ అరెస్ట్ చేస్తారని కదా, అలాగే జరుగుతుందని. సార్ జనపల్లి శ్రీనివాసరావు లాగా 5 సంవత్సరాలు ఉండరు సార్. కోడికత్తి అనేటటువంటి ఒక చిన్న దాని మీద 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు కదా, 5 సంవత్సరాలు ఎవరు ఉండరు. అరెస్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్లీ బెయిల్ వస్తుంది. అలా నాగార్జున యాదవ్కి వచ్చి ఉంటది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైనా ఆయన మీద కేసు పెండింగ్ ఉంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరి రిమాండ్ అవుతాడా లేదా అనేది ఆ కేసులో ఉన్న గ్రావిటీని బట్టి తెలుస్తుంది. అయితే కరెక్టే మాట, నేను చదువుతున్న న్యూస్ వస్తున్న న్యూస్ అవకాశం అయితే ఉంది, అంతేనా? అది సార్ ఒక విషయం సార్, అతని మీద ఏదైనా కేసు పెండింగ్ ఉంటే డెఫినెట్లీ ఉంటది అరెస్ట్ చేసే అవకాశం. గతంలో ఎక్కడో చిత్తూరు దగ్గర, కుప్పం దగ్గర ఏదో కేసులు తీసుకుని 41A నోటీసులు ఇచ్చారని నాకైతే తెలిసింది. అదే మొత్తం డీటెయిల్ గా చెప్తున్నారు కదా, ఎక్కడ కేసు ఉంది, ఏమి నోటీసులు ఇచ్చారు. చిత్తూరులో సార్ మీరందరికి కూడా తెలుసు కదా, చిత్తూరు దగ్గర ఏదో కేసులను తీసుకుని వెళ్ళేసి నోటీసులు ఇచ్చేసి పంపించేశారు. ఇక మళ్ళీ రాష్ట్రంలో ఏమన్నా అతని మీద కేసులు రిజిస్టర్ అయినాయో లేదో నాకైతే ఐడియా లేదు. ఒకవేళ ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సార్. ఓకే, సో అందుకనే అట ఈ 2.0 ఈ 2.0 దానికై ఇప్పుడు ఎవరెవరు అరెస్ట్ చేస్తారో రాస్తారా సార్? ఓకే, రాసుకోమనండి సార్, తప్పే ఉంది. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో రాసుకోమనండి, ఏమేం చేస్తారో రాసుకోమనండి. నాకు తెలిసి మా మైటీడీపీ యాప్ లో మేము ఏమేమైతే డైలీ యాక్టివిటీస్ చేస్తాము, ముఖ్యమంత్రి గారు వెళ్ళేటటువంటి సభలు కావచ్చు, మేము ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, లేదంటే ప్రారంభించినటువంటి కంపెనీలు కావచ్చు, రాబోయే కంపెనీలు కావచ్చు, ఆ డేటా అంతా అందులో ఉంటది. మరి ఈ జగనన్న 2.0 యాప్ లో ఏముంటుందో మరి మాకైతే తెలియదు. వెంకటరెడ్డి గారు మాట్లాడినాక మళ్ళీ ఏముంటుందో ఈ యాప్ లో ఒకసారి మళ్ళీ నేను డిస్కస్ చేస్తా. ఓకే రైట్. వెంకటరెడ్డి గారు
ఏంటి 2.0 మాట్లాడదాం. నాగార్జున యాదవ్ బెయిల్ వచ్చింది, ఏవో కుప్పంలో ఏవో కేసులు ఉన్నాయట, మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ 42 నోటీసులు ఇచ్చి పంపించారు, 41 నోటీసులు ఇచ్చి పంపించారు అని. నాగార్జున యాదవ్ దానికి ఇప్పుడు తెలంగాణలో పెట్టినటువంటి కేసు 5వ కేసు. ఆల్రెడీ 4 కేసులు ఆల్రెడీ విచారణకు వెళ్ళొచ్చున్నాడు. దాంట్లో ఆల్రెడీ నోటీసులు ఇచ్చి విచారణ పిలిచారు, విచారణకు వెళ్ళొచ్చున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంకో కేసు ఏమన్నా పెడతారా అంటే మనకి బండారు వంశీ గారి మాటల ప్రకారం అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఓసారి విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత వాటి మీద బెయిల్ వచ్చినాక మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఉండదు కదా. సో మరి విచారణ ఇంకో కేసు ఏమైనా పెడతారనేది వాళ్ళ దృష్టిలోనే ఉంది కాబట్టి అది పెట్టినా చూద్దాం. వీళ్ళ కేసులు ఏం కొత్త కాదు, మాకు మేము ఆల్రెడీ భరిస్తానే ఉన్నాం కేసుల గురించి. పెడితే పెట్టిన 4 రోజులు కాకపోతే 10 రోజులు ఉంటాం, వస్తాం. దాని గురించి ఓ 10 రోజులు టీవీ ఛానల్కి దూరం అవుతారు అధికార ప్రజలు. అంతకంటే పెద్ద వీళ్ళ గురించి డిస్కషన్ ఏమన్నా ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మహా అయితే ఇంకో సంవత్సరంన్నర. నాగార్జున యాదవ్ అరెస్టు, ఈ బెయిల్ నేపథ్యం మీ అభిప్రాయం ఏంటి? ఈ రకంగా ఎందుకు అసలు వీళ్ళు అవనియండి, మీరు అవనియండి, లేకపోతే వాళ్ళు అవనియండి, వాళ్ళు యంగ్స్టర్సే కదా. ఒక్క మాట నేను మాట్లాడుతున్నారు, ఒక్క మాట నేను ఇక్కడ చెప్తా. నీతులు అందరూ పాటించాలి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో అందరికీ చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. వాళ్ళే ఈ రోజు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకంటే పరుషమైన పద్యాలంతా అవతలాలను మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత దారుణమైన భాషలు మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సరే నాగార్జున యాదవ్ ఆ రోజు ఆవేశం లేదో మాట్లాడి ఉండొచ్చు, అది 2 సంవత్సరాల క్రితంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిప్పి అరెస్ట్ చేశారు? రెండోది, దానికి నోటీసులు ఇచ్చి విచారణ పిలవచ్చు. అది 7 years లోపు అవైలబుల్ సెక్షన్స్. దాన్ని రిమాండ్కి వేసేటటువంటిది మరి ఎందుకు వేశారు అనేది ఇక అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు మనం క్వశ్చన్ చేయకూడదు కాబట్టి దాంట్లో నేను పెద్ద డెప్త్గా వెళ్ళదలుచుకోవాలి. ఒకటి క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే, మేము ఏదైతే ఒకటి అంశాన్ని ఏమన్నా బయటకు తీసుకొని వస్తే మాకంటే ఎక్కువ తెలుగుదేశం జనసేన వాటిని ప్రచారంలో తీసుకెళ్తారు. అదేంటో నాకు అర్థం కాదు. జగన్ గారు మావిగన్ అనేటటువంటిది మావిగన్ అని చెప్పి ప్రెస్ మీట్ లో దాదాపు 2.5-3 నెలల క్రితం చెప్పగానే మావిగన్ అని మాకంటే ఎక్కువ తెలుగుదేశం జనసేన ట్రోల్ చేసి ఓహో మావిగన్ అని జగన్ గారు అన్నారా? అసలు ఏంటి మావిగన్ అంటే? ఓహో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడారా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటే ఎక్కువ తెలుగుదేశం జనసేన వాళ్ళ మీడియా తీసుకెళ్లారు. ఏది నెగిటివ్ ట్రోల్స్ చేస్తా. సో అలా ఉంటుంది అనమాట వాళ్ళది. ఇప్పుడు నేను అరెస్ట్ అయితే సగం మందికి వెళ్తే నా నెగిటివ్ గా ఉండేటటువంటి వాళ్ళ మీడియా అంతా నేనేదో హార్పిక్ అన్నా తాగాను, వాళ్ళ బెదిరించాను, వీళ్ళ బెదిరించాను, పారిపోయానని ఇట్లా విపరీతమైన ప్రచారం చేసి నాకు లేనిపోయిన అయిపు తెచ్చారు. అట్టారే ఇప్పుడు మేము ఏం చెప్తే దానికి మాకంటే ఎక్కువ వాళ్ళు పూసుకోవడం వల్ల దానికి మాకు సింపుల్ గా రావాల్సింది హెవీ మైలేజ్ వస్తుంది. సో దానికి ముందుగా తెలుగుదేశం జనసేన వాళ్ళ మీడియా వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను జగన్ 2.0 ఏదైతే 2.0కి సంబంధించినటువంటి ఏదైతే సూపర్ యాప్ అనేది అయితే పెట్టారో దాన్ని మామూలుగా అయితే చూపిస్తే ఎక్కడ చూపించాలి? మా సాక్షికి సంబంధించిన ఛానల్లో, లేదంటే అప్పుడప్పుడు మీరు వార్తల్లో న్యూట్రల్ గా ఉండి మీరు వార్తల్లోనూ చెప్పాలి. 1 నిమిషం 5 నిమిషాల్లో చెప్తారు. దాని మీద డిబేట్లు పెట్టారు. సాక్షి వాళ్ళు డిబేట్ పెట్టలా. సాక్షి వాళ్ళ కంటే ముందే రాత్రే ఏదైతే ఏబిఎన్ టీవీ లేదంటే TV5 అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్, మహా న్యూస్, వీళ్ళందరూ డిబేట్లు పెట్టి జగన్ ఏదో కొత్త యాప్ చేస్తున్నాడంట, ఎట్టా చేస్తాడు, అదేం యాప్, ఈ యాప్ లో ఏముంది, ఏదో దో నెంబర్ అని ఒకళ్ళేమో అదేదో యాప్ అంట, ఎంతమంది ఎన్ని యాప్లు తెచ్చారు, ఇది యాప్ ఏంది, మేము యాప్ తెస్తే మీకెందుకు డిస్కషన్? అది జగన్ 2.0 సూపర్ యాప్ అనేది మా పేరుతో, జగన్ గారి పేరుతో ఏదైతే రేపొద్దున ఒకసారి అధికారంలోకి వచ్చినా రెండోసారి రేపొద్దున అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి 2.0 సూపర్ యాప్ అనేది మేము పెట్టుకున్న యాప్. ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఏముంది దాంట్లో అని అడుగుతున్నారు కదా. ఏం లేదు, ఇప్పుడు చక్కగా మీరు ఆండ్రాయిడ్ ఉంది కదా, ఆల్రెడీ వంశీ గారి దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. మన నా పక్కన డిబేట్ లో కూర్చున్నారు కాబట్టి చూసారు, 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ లో జూమ్ లో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి ఇంకో ఫోన్ లోకి వెళ్ళి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏదైతే మీరు యాప్ కొట్టేస్తే వచ్చేసిద్ది. దాంట్లో మీ మొబైల్ నెంబర్ కడితే ఓటీపీ వచ్చింది. సింపుల్. దాంట్లో ఏముందంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అంటే ట్విట్టర్, వీటిలో మనం ఎలా పోస్టులు పెడతామో అలా మీరు కూడా పెట్టచ్చు. కావాలంటే మీరు కూడా ఏమన్నా పోస్టులు నెగిటివ్ పెట్టాలంటే మీరు పెట్టచ్చు. సో మా దగ్గర ఏమున్నాయి అనేది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ ఏం జరుగుతుందని ఇన్ఫర్మేషన్. ఇంకొక ఫర్దర్ రేపొద్దున కాదు మీరు బాధితులు అయ్యారనుకోండి ఈ ప్రభుత్వంలో, కీర్తన గారు కూడా భవిష్యత్తులో బాధితురాలు అవ్వచ్చేమో, అయితే ఆమె కూడా దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసి ఏదైతే యాప్ లో అయితే నేను ఇలా జనసేన వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నాను దాంట్లో పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్కి వస్తాం. ఏం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళు నవ్వుతున్నారు కదా. మిగతా పార్టీలకు కూడా ఎవరైనా దాంట్లోకి రావచ్చు. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేక ఈ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో, వంశీ గారు మీరు మాట్లాడతారు కానీ, ఎవరైతే ఈ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లోకి వచ్చి ఇదిగోండి మా సమస్య ఇదని చెప్పొచ్చు. ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టారనుకోండి, టక్కన మీరు యాప్ లోకి ఇన్స్టాల్ చేసి మీరు పోస్ట్ పెడితే మాకు అక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఆటోమేటిక్ గా మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ రీచ్ అయ్యింది కాబట్టి అక్కడ లోకల్ లీడర్లు వస్తారు మీకు సపోర్ట్ గా.
అండగా నిలబడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీకు. ఎందుకంటే పాప ఆయన కొద్దిగా దూరంలోనే చిలకలూరుపేట ఉంది. ఎందుకంటే మా ఇద్దరు పక్క నియోజకవర్గాలే, ఏదైతే వంశీ గారిది. సో ఆయన కొద్దిగా పక్కకి వెళ్తే చిలకలూరుపేట ఉంది. పాప ఆయన కోసం జెండాలు ఊపి తిరిగి ఏదైతే దాదాపు తెలిసి 1 కోటి రూపాయలు ఆయన ఖర్చు పెట్టుకుంటాడేమో, ఖర్చు పెట్టి ఉండొచ్చు. మురళి అనేటటువంటి టీడీపీ ఎన్ఆర్ఐ చిలకలూరుపేట, అతను బాధితుడు ఈ ప్రభుత్వంలో. అతను కూడా వచ్చి జగన్ గారిని కలిశారు. పాపం జనసేనకి భుజాలు మోసినటువంటి ఫ్యామిలీ ఉంది, ఎవరైతే సాయి కృష్ణ వాళ్ళ మేనమావలు ఇద్దరు, వాళ్ళు బాధితులు ఈ ప్రభుత్వంలో. సో వాళ్ళు కూడా వచ్చి జగన్ గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. సో అలా ఎవరైనా ఒకవేళ రేపొద్దున వంశీ గారికి అది రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఏమైనా కొద్దిగా ముందుకెళ్తా అన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచే వ్యతిరేక స్టార్ట్ అయ్యి వంశీ వెనక దొక్కాలని దొరుకుతారు. కాబట్టి అలా రాకూడదు అనుకుంటున్నా, ఎదగాలని కోరుకుంటున్నా. కాబట్టి ఒకవేళ అట్లా ఏమైనా వచ్చినా, మీకు ఇబ్బందులు వచ్చి మీ వాళ్ళు మీ మీద కేసు పెట్టినా, సో మీరైనా వెళ్ళి ఇన్స్టాల్ చేసి మాకు ఇదిగోండి నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఇన్ని రోజులుగా మాట్లాడున్నాను, నా మీద కూడా ఎట్లా చేశారన్నా మీకు కూడా అండగా నిలబడుతుంది జగన్ 2.0 సూపర్ యాప్. ఇంకేమన్నా కావాలంటే ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చూస్తే ఇంకా పూర్తిగా మీకు సంబంధించినటువంటి ఏదైతే దాంట్లో ఏమేమి ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అనేది కూడా క్లియర్ గా చెప్తాను సార్. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ని బ్లాక్ చేశారు. దాదాపు 15-20 రోజుల తర్వాత సార్ ఇక్కడ నుంచి పైకి కంప్లైంట్లు పెట్టించి వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు నా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడు మీ దగ్గర అమరావతి చెప్తాను పెడుతున్నారు సార్, చేశారు అట్లా. లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వితౌట్ మెయిల్ నో సార్. ఒకటి ఇప్పుడు మీ 99 బ్లాక్ చేయాలంటే మీకు 99 ని ఏమని బ్లాక్ చేస్తారు? మీకు కనీసం మెయిల్ రావాలా, లేదంటే ఒక స్ట్రైకులు పడాలా? ఫైట్ చేయొచ్చు కదా. చేసాం, ఆల్రెడీ వచ్చింది మాకు ఫేస్బుక్ పేజ్. కొన్ని రోజులు 15 రోజులు దాదాపుగా ఆగిపోయింది. మళ్ళీ మేము లీగల్ ద్వారా వెళ్ళి తెచ్చుకున్నాం. అలానే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆపేశారు, దాన్ని తెచ్చుకున్నాం. నాయైతే ఒక 50 వీడియోలు పైగా ఇప్పుడు డిలీట్ చేసి ఉంటారు. అది సొంత నా పేజ్ లో నేను మాట్లాడి ఓవరాల్ గా ఒక 300 నుంచి 400 వీడియోలు ఆల్రెడీ హైప్ చేశారు కదండి వాళ్ళు. ఎందుకు ఏ వీడియోలు డిలీట్ చేశారు? అమరావతిలో సచివాలయంలో కేవలం అద్దాలకి పెట్టడానికి 2,500 కోట్లు అవుతుంది. హైకోర్టు సుందరీకరణకు 500 కోట్లు అవుతుంది. ఏదైతే అమరావతిలో కేంద్ర ప్రభుత్వం కట్టేటటువంటి ఏదైతే బిల్డింగ్లకి చదరపు అడుక్కి 4,747 రూపాయలు అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 20,000 ఖర్చు పెడుతున్నారు అని విత్ ప్రూఫ్స్ తో చూపిస్తే డిలీట్ చేస్తున్నారు. ఇదే జగన్ 2.0 సూపర్ యాప్ లో డిలీట్ చేయడానికి ఉండదు వాళ్ళు. సో మాకు ఇన్ఫార్మ్ చేసి డిలీట్ చేయాలంటే మాకు ఇన్ఫార్మ్ ఇప్పుడు వాళ్ళు ఫేస్బుక్ ద్వారా డిలీట్ చేశారు, లేదంటే యూట్యూబ్ ద్వారా డిలీట్ చేస్తారు. ఇప్పుడు యాప్ లో జగన్ గారి 2.0 యాప్ కి ఇన్ఫార్మ్ చేసి ఇదిగోండి మీ నుంచి ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయంటే మా దగ్గర నుంచి వివరం తీసుకొని మాత్రమే డిలీట్ చేయాలి. అది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నాగార్జున మీకు చాలా మిత్రులు కాబట్టి సింపుల్ గా ఒక క్వశ్చన్, మళ్ళీ అరెస్ట్ అన్నది జరిగే ఛాన్స్ ఉందా మీ అనుమానం? ఛాన్స్ ఉందనే అనుకుంటున్నాను నేనైతే. అవునా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే అన్ని వీడియోలు పాత అన్ని ట్రోల్ చేస్తున్నారు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నాగార్జున ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది ఎప్పుడు 2017లో మాట్లాడాడు. ఏది నంది అవార్డ్స్ ని కమ్మ అవార్డ్స్ అని. ఆయన అరెస్ట్ చేసింది ఎప్పుడు 2024లో అరెస్ట్ చేశారు. ఏది 2017లో మాట్లాడితే అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి. సో వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు. సో దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను. అరెస్ట్ అయితే ఆయన అన్నారు కదా బెయిల్ వచ్చిద్దని. సో ఇవాళ అయితే రేపు బెయిల్ వచ్చింది, రేపు అయితే 14 రోజుల తర్వాత వస్తుంది, మళ్ళీ లేకపోతే ఒక 14 అయితే 28 రోజుల తర్వాత వస్తుంది. దాని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ఇప్పుడు ఆయన యాప్ గురించి అడిగారు కాబట్టి ఇది చెప్పారు. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద వెళ్దాం. రైట్, ఓకే.